ధాత్రి ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మనం థైరాయిడ్ సమస్యకి ఏం ఆసనాస్ చేయొచ్చు, ఆ గ్లాండ్ మీద ఎలా వర్క్ చేయొచ్చో గత కొన్ని ఎపిసోడ్స్గా చూస్తున్నాము. ఇవాళ లయింగ్ డౌన్లో మనం ఎట్లా ఆ సమస్యకి పరిష్కారం చేయొచ్చో చూద్దాము. సో మీరు మన టీచర్ని చూసినట్టయితే ఆవిడ లయింగ్ డౌన్ పొజిషన్, సుపైన్ పొజిషన్ అంటారు, అందులో ఉన్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా కింద పడుకోలేని వారు మంచం మీద కానీ దివాన్ మీద కానీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేయబోయే ఆసన ఊర్ధ్వ ప్రసరిత పాదాసన. సో ఇది సింగిల్ లెగ్ చేసుకోవచ్చు, 2 లెగ్స్ చేసుకోవచ్చు. మేము కాంబినేషన్ చూపిస్తాము. ఎవరైతే 2 లెగ్స్ పైకి ఎత్తలేరో వాళ్ళు సింగిల్ లెగ్ మాత్రమే చేసుకోండి. సో బ్రెత్తో పాటు చేస్తే ఏ ఆసనమైనా మీకు బెనిఫిట్స్ త్వరగా మ్యాక్సిమం వస్తుంది. సో ఇన్హేల్ చేస్తూ 2 చేతులు తలపైకి తీసుకోండి. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు కిందకి, కుడి కాలు పైకి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు తలపైకి. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు కిందకి, ఎడం కాలు పైకి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు కిందకి, 2 కాళ్ళు పైకి. ఇది కష్టంగా ఉన్నవారు అవాయిడ్ చేయొచ్చు. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు కిందకి. సో ఇక్కడికి ఇది ఒక సెట్ అయింది. మీ టైం బట్టి, మీకున్న సమస్య బట్టి మీరు 4 to 6 రౌండ్స్ చేసుకుంటే మీకు బాడీ మీద రిజల్ట్స్ త్వరగా వస్తాయి. ఇంకొకసారి చూద్దాము. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి. ఎక్సేల్ చేస్తూ చేతులు కిందకి, కుడి కాలు పైకి. ఇన్హేల్ బ్యాక్. ఎక్సేల్ చేతులు కిందకి, ఎడం కాలు పైకి. ఇన్హేల్. ఎక్సేల్. కొంత మనము నెక్స్ట్ చేయబోయే ఇన్వర్షన్స్ కూడా ఇది ప్రిపరేషన్ లాగా చేస్తున్నాము. ఇన్హేల్ బ్యాక్. ఎక్సేల్. నెమ్మదిగా చేతుల కిందకి తెచ్చుకొని రెస్ట్ తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సింగిల్ లెగ్, బోత్ లెగ్స్ ఇదే కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్ మాత్రం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేయబోయే ఆసనం ద్విపాద పీఠం. దీన్నే సేతుబంధాసనం అంటారు, ఇంగ్లీష్లో బ్రిడ్జ్ పోజ్ అంటారు. 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకొని మీ హీల్స్ కుదిరినంత వరకు హిప్స్కి క్లోజ్గా పెట్టుకోండి. చేతులు బాడీ పక్కన పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా హిప్ పైకి ఎత్తండి. సో థైరాయిడ్లో చాంటింగ్ చాలా హెల్ప్ చేస్తుంది గ్లాండ్ని బ్యాలెన్స్ చేయటానికి. సో ఇక్కడ కూడా కొంత హమ్మింగ్ చేస్తూ కిందకు వద్దాము. మీ బ్రెత్ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు హమ్మింగ్ చేస్తూ కిందకి రండి. నడుము కిందకు వచ్చేస్తే కనుక ఇంకా బ్రెత్ మిగిలితే హమ్మింగ్ కంటిన్యూ చేయండి. ఇంకొకసారి చూద్దాము. ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా హిప్ పైకి ఎత్తండి. 2 సెకండ్లు ఆగి హమ్మింగ్ చేస్తూ కిందకు వచ్చేయండి. ఎవరికైనా ఆస్తమా ప్రాబ్లం ఉంది, లేకపోతే బ్రెత్ లాంగ్ లేదు, హమ్మింగ్ చేయలేని అనుకుంటున్నారో మీరు మామూలు ఎక్సేల్ చేస్తూ కూడా కిందకి రావచ్చు. సో దీనికి కౌంటర్గా మళ్ళీ పవనముక్తాసన కానీ అపానాసన ఒక్కసారి చేసుకోండి. సో మనము ఇక్కడ నుంచి కొంత అడ్వాన్స్డ్ పోస్చర్స్కి వెళ్దాము. నా సజెషన్ అయితే ఎవరికైతే ఈ ఇన్వర్షన్స్, విపరీత ఆసనాస్ అలవాటు లేదో ఈ ప్రాక్టీస్ మీరు కొంత టీచర్ ప్రెజెన్స్లోనూ లేకపోతే కొంత ప్రాక్టీస్ అలవాటు ఉంటే మాత్రమే చెయ్యండి.
కానీ ఇది థైరాయిడ్ గ్లాండ్కి మంచిది కాబట్టి మనము ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నాము. ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రం ప్రయత్నిస్తే ఇది కొంచెం సేఫ్. సో కొంత షోల్డర్స్కి నెక్కి ప్రిపరేషన్గా ఒక 2 సార్లు చేతులు కిందకి పైకి అనుకోండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి, ఎక్సేల్ చేస్తూ 2 చేతులు కిందకి. ఇది మీరు 3 to 4 టైమ్స్ చేసుకోవచ్చు. చేతులు పైకి, చేతులు కిందకి. నా ఎక్సేల్ చేస్తూ మనం ఆల్రెడీ ప్రిపరేషన్ కింద హిప్ రేస్ చేసాము, కాళ్ళు ప్రిపరేషన్ చేసాము. ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా 2 కాళ్ళని ఒక స్వింగ్తో పైకెత్తి, హిప్ కూడా పైకెత్తి ఫస్ట్ విపరీత కర్ణి చేసుకోండి. విపరీత కర్ణి అంటే కొద్దిగా పాదాలు మీ తల వైపుకు ఉంటాయి. ఇది హలాసనం కాదు, సర్వాంగాసనం కాదు, కొంచెం తల వైపు. దీనివల్ల ఏంటంటే మీకు సపోర్ట్ వచ్చి ఇన్వర్షన్ అనేది అలవాటు అవుతుంది. ఎవరైతే ఇలా చేయలేరో మీరు గోడ వైపుకి కాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ గోడ సపోర్ట్ తీసుకుంటూ చేయొచ్చు. ఈ పోస్చర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా కాళ్ళు ఇన్హేల్ మీద స్ట్రైట్ చేసుకోండి. we will move into సర్వాంగాసన. ఇది కూడా అంతే, ప్రాక్టీస్ ఉండి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. విపరీత కర్ణి కానీ సర్వాంగాసన కానీ స్టే చేస్తారండి. ఇది డైనమిక్ ప్రాక్టీస్ కాదు. ఇక్కడ కొన్ని బ్రెత్స్ ఉన్న తర్వాత నెమ్మదిగా మీ కాళ్ళని తలవైపుకి దించుకోండి. కుదిరితే మీ మోకాళ్ళని ఫోర్ హెడ్ మీద రెస్ట్ చేసుకోండి. ఇది ఎక్సలేషను. ఇప్పుడు ఎంత వీలుగా ఉంటే అంత బ్రీదింగ్ హాయిగా చేసుకోండి. ఇక్కడ కూడా అంతే స్టే చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా వి విల్ మూవ్ ఇంటూ హలాసన. కాళ్ళు ఓపెన్ చేస్తూ అందితే టోస్ కింద పెట్టుకోండి. దీన్ని హలాసనం అంటారు. హ్యాండ్స్ ఫ్రీ చేయగలిగితే హ్యాండ్స్ని కింద రెస్ట్ చేసుకుంటే బెటర్. ఇవన్నీ కూడా విపరీత కర్ణి, సర్వాంగాసన, ఆకుంచనాసన, హలాసన కూడా అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్. మీకు కొంత అలవాటు ఉండి ఇంతకుముందు చేసుంటేనే చేయవలసిందిగా మనవి. ఇప్పుడు నెమ్మదిగా మీ బ్యాక్ని మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఫస్ట్ హిప్ కింద కాళ్ళు కొద్దిగా ఫోల్డ్ చేసుకొని హిప్ కిందకి దించుకోండి. మిడిల్ బ్యాక్ హిప్, తర్వాత కాళ్ళని స్ట్రెచ్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇటువంటి ఛాలెంజింగ్ పోస్చర్స్ చేసినప్పుడు ఫస్ట్ కౌంటర్ పోస్చరు శవాసనం అండి. ఆ స్ట్రెయిన్ ఏదైతే బ్రెత్ మీద కానీ బాడీ మీద కానీ చెస్ట్ మీద కానీ పడిందో అదంతా రిలీజ్ అవ్వాలి. సో 5 to 10 బ్రెత్స్ ఇక్కడ రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా దీనికి కౌంటర్ పోస్చరు భుజంగాసన చేయాలి. ఎప్పుడైతే మనం విపరీత పోస్చర్స్, ఇన్వర్షన్స్ చేస్తామో తలలోకి చాలా బ్లడ్ ఫ్లో, ఇంకా అదర్ ఫ్లూయిడ్స్ కూడా ఫ్లో అవుతాయి. వాటిని నెమ్మదిగా మళ్ళీ వెనక్కి బాడీలోకి పంపించే బాధ్యత మనదే. కాబట్టి నెమ్మదిగా ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా తిరిగి పామ్స్ చెస్ట్ లెవెల్లో కానీ లేదంటే మీ కర్వ్ ఉంటుంది కదా, వేస్ట్ కర్వ్, అక్కడికి పెట్టుకొని 2 కాళ్ళు పేర్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ చెస్ట్ హెడ్ మాత్రమే ఎత్తాలి. భుజంగాసనం. ఎక్సేల్ చేస్తూ కిందకి వెళ్ళాలి. ఇంకొకసారి మన టీచర్ డెమో చేస్తారు చూడండి. ఇన్హేల్ చేస్తూ చెస్ట్ హెడ్ పైకి, కాళ్ళు ఎత్తకూడదు. శలభాసనాలో కాళ్ళు ఎత్తుతాం, భుజంగాసనాలో కాళ్ళు ఎత్తాం. ఎక్సేల్ చేస్తూ కిందకి. మరలా మీరు ఇక్కడ నెమ్మదిగా శవాసన వేసుకొని కావాలంటే ఒక కాలు బెండ్ చేసుకొని సైడ్ చైల్డ్ పోజ్ కూడా రెస్ట్ చేయొచ్చు. మీరు మన టీచర్ శ్రవంతి డెమో చేస్తున్నారు. అలా ఒక కాలు బెండ్ చేసుకొని తల అదే వైపుకి తిప్పి సైడ్ చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వచ్చు. ఇంకొన్ని విషయాలతో, ఇంకొంత థెరపీ యోగాతో, ఇంకొన్ని కండిషన్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.